వెల్కమ్ టు అవర్ ఛానల్ రేర్ టాక్ షో విత్ ఆర్డియస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఈజ్ ఎ హీరో, ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ఎ రైటర్, ప్రొడ్యూసర్ అండ్ సో ఆన్. అరుదైన అతిథి ఆదిత్యవం గారు. ఆదిత్యవం గారితో ఈరోజు మనం మాట్లాడదాం. ఆయన సినిమాల గురించి, ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం. సార్ ఆదిత్యవం గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ అండి. అప్పటిలానే ఉన్నారు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమా రోజు ఎలా ఉన్నారో కొంచెం దాదాపుగా అలాగే ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? 22 years. ఇది ఎలా సాధ్యమైంది? 22 years అయిందండి. అవును. జస్ట్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, కొంచెం మెంటల్ మేకప్ బాగానే ఉంది. మెంటల్ మేకప్ బాగానే ఉంది. కొత్త వర్డ్. సో అది లైఫ్లో ఇంకా సాధించాలి, అది ఆలోచన చేసి ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే. ఇప్పటివరకు మిమ్మల్ని లాహిరి లాహిరిలో ఆదిత్యవం అంటూ వచ్చారు. మీరు రీసెంట్గా చేసిన ఒక సినిమా ఆది పర్వం, అది త్వరలో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా తర్వాత అందరూ ఆది పర్వం ఆదిత్యవం అంటారని చెప్పి ఆ యూనిట్ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆ సినిమాలో ఏముంది? ఆ సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్లో అంత మ్యాటర్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఆది పర్వం సినిమా నాకు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటి సినిమా ప్రతిరోజు అవ్వదు. సో ఆది పర్వంలో నా క్యారెక్టర్ వచ్చేసి ఒక బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ ఎలా ఉంది, ఓకే, సేమ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కానీ ఆ ప్యాటర్న్లో ఉంది. కానీ యూత్లో కూడా ఒక యూత్ ట్రాక్ కూడా ఉంది దాంట్లో. సో ఫస్ట్ హాఫ్లో నేను యంగ్ కనిపిస్తున్నాను, సెకండ్ హాఫ్లో కొంచెం ఓల్డ్ క్యారెక్టర్. సో సినిమా ఒక పాన్ ఇండియా సినిమా, 5 languagesలో. కొంచెం అమ్మవారి సెంటిమెంట్ మీద ఉంది. ఓకే, అమ్మవారి సెంటిమెంట్ మీద ఉంది. ఒక సోషో ఫ్యాంటసీ అనొచ్చు. ఓకే, సోషో ఫ్యాంటసీ. సేమ్ కాంతారా, అరుంధతి అట్లాంటి సినిమా అది. ఓకే ఓకే. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగిన కథ అన్నారు. సో ఒక గుడి చుట్టుపక్కన జరిగిన కథ అది, గుడి. ఓకే. సో నాకు చాలా హోప్లు ఉన్నాయి. మేబీ సినిమా మే కానీ జూన్లో రిలీజ్ అవుతుంది. ఓకే. ఆ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. ఒక కొత్త స్టైల్లో ఒక మాస్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఒక తండ్రి కూడా ప్లే చేశాను ఫస్ట్ టైం. అంటే సెకండ్ టైం దహనం తర్వాత. దహనంలో కూడా అంటే ఒక యంగర్ వెర్షన్ ఉంటుంది, ఫాదర్ వెర్షన్ కూడా ఉంటుంది. అవును. ఓకే ఓకే. సో అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అది. ఆ సినిమా డైరెక్టర్ సంజీవ్ గురించి మీరేం చెప్తారు? అంతకుముందు మీరు ఎప్పుడు పనిచేయలేదు అనుకుంటాను అతనితో. సంజీవ్ గారులో ఉన్న క్లారిటీ కానీ, సంజీవ్ గారులో ఉన్న డెడికేషన్, ఆ ప్యాషన్ నేను చాలా తక్కువ డైరెక్టర్స్లో చూశాను. డెఫినెట్లీ ఒక మంచి డైరెక్టర్, ఒక రేంజ్ డైరెక్టర్ అవుతారు ఓకే ఫ్యూచర్లో 100%. ఈ ఆది పర్వం సినిమా నాకు సంజీవ్ గారికి కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే ఒక మాస్ సినిమా, అది కూడా ఒక పెద్ద రేంజ్లో, 5 languagesలో రిలీజ్ అవుతుంది. కొంత ఒక పీరియాడిక్ జానర్ ఉంది. ఈ రోజు ఉన్న ట్రెండ్ ప్రకారంగా ఉంది. ఓకే. సో డెఫినెట్లీ నాకు నమ్మకం ఉంది సినిమా ఓటీటీ కానీ, శాటిలైట్ కానీ, బాక్స్ ఆఫీస్, ఈ 3 రకాలుగా కూడా హిట్ అవుతుంది. ఓకే, నా నమ్మకం. ఆ సినిమాలో మంచు లక్ష్మి గారు ఒక అద్భుతమైన ఫెరోషియస్ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ గురించి కూడా బాగా హైప్ ఉంది. అందరూ అవైటింగ్ దానికోసం చూస్తూ ఉన్నారు. ఆ సినిమాలో క్యూరియాసిటీ పాయింట్ అదే. లక్ష్మి గారి క్యారెక్టర్ గురించి మీరేం చెప్తారు? మీరు అంటే క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే అది నేను చెప్తే బాగాలేదు. కానీ ఒకటే చెప్తున్నాను, అంటే ఇప్పటి వరకు చాలా హీరోస్ వచ్చాడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, పాన్ ఇండియా హీరోస్ అయ్యారు. కానీ ఫస్ట్ టైం ఒక హీరోయిన్ కూడా పాన్ ఇండియా హీరోయిన్ అవుతుంది. మంచు లక్ష్మి 100% ఆది పర్వం సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా హీరోయిన్ అవుతుంది. సో షీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్, ఫ్రాంక్గా చెప్పాలంటే. సో మంచి ఎక్స్పీరియన్స్, చాలా ప్రొఫెషనల్గా ఉంది. అబ్సల్యూట్లీ షీఈస్ లవ్లీ టు వర్క్ విత్. అదే అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రొఫెషనల్ ఫ్యామిలీ కదా సినిమాకి సంబంధించి. కానీ అన్నీ అంటే సెట్లో టైంకి రావడం, స్టంట్స్ చేయడం, రిస్క్ కూడా, అంటే విదౌట్ ఎనీ హ్యాంగప్స్, అసలు ఈగోలు కానీ ఇట్లాంటివి ఏమీ లేదు. చాలా జాలీగా, చాలా అది ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే.
ఇక ఆది పర్వం తర్వాత ఒక పాన్ ఇండియా తర్వాత మీరు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? నాకు తెలిసి మీరు రెగ్యులర్గా వారానికి 1-2 కథలు వింటున్నారు మీతో సినిమాలు చేయాలని. హైదరాబాద్లో చాలామంది మీరు కథలు చెప్తూ ఉన్నారు, మీరు వస్తున్నారు ఎవ్రీ 15 డేస్కి మీరు హైదరాబాద్లో షూటింగ్ లేకపోయినా కూడా వస్తున్నారు, కథలు వింటున్నారు. ఆది పర్వం తర్వాత మీరు చేయబోయే సినిమా గురించి మీరు ఎలాంటి ఊహల్లో ఉన్నారు, ఎలాంటి ఆలోచనలు? ఆది పర్వం తర్వాత బందీ వస్తుంది. సో బందీ అంటే ఇంతకుముందు చేశారు, అది మీరు ఒప్పుకోబోయే సినిమా ఎలా ఉండాలి అని? యాక్చువల్గా నేను కొంచెం యూత్ ట్రెండ్ ప్రకారంగా ఏదో సబ్జెక్ట్ కోసం నేను వెతుకున్నాను. ఇప్పుడు ఆ కరెక్ట్ సబ్జెక్ట్ నాకు ఇప్పటి వరకు దొరకట్లేదు, కరెక్ట్ ఆఫర్స్ కూడా. సో చేస్తే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ ఇప్పుడు చేయాలి, మంచి కమర్షియల్, ఒక రీచ్ ఉన్న సబ్జెక్ట్, యూత్కి బాగా నచ్చిన సబ్జెక్ట్ చేయాలి. సో అది కోసం చూస్తున్నాను. అదే మీరు చాలా కథలు విని కూడా వద్దులే అని వదిలేయటం అంటే జరిగింది. నాకు ఇది అర్థం కాలేదు. అంటే కోర్స్ ఆల్ రైటర్స్ ఆర్ గుడ్ అండి, కానీ ఈరోజున్న ట్రెండ్ ప్రకారంగా కొంచెం ఆలోచిస్తే ఒక మంచి సినిమా యూత్ కోసం చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో ఎందుకు, రీజన్ తెలియదు నాకు. ఇప్పటి వరకు నా దగ్గర వచ్చిన స్క్రిప్ట్స్లో అంటే కొన్ని స్క్రిప్ట్ చాలా మంచి స్క్రిప్ట్లు, కానీ ఆ స్టోరీలో అంత కమర్షియల్ వాల్యూ లేదు. అది నాకు అనిపించింది. ఇట్ ఈస్ మై జడ్జ్మెంట్. సో అది ఇంకా ఏదైనా కొత్త సినిమా ఒప్పుకోలేదు. కాకపోతే మీరు ఒక రైటర్ కూడా, మీరు ఈ మధ్య ఒక బుక్ కూడా రాశారు, మహాభారతం. అంతేకాకుండా మీ గతంలో మీరు కొన్ని డైరెక్షన్స్ కూడా చేశారు. అవును. తాజాగా మీరు డైరెక్ట్ చేసిన ఒక హిందీ సినిమా సంత్ తుకారం, అది ఆల్మోస్ట్ రెడీ టు రిలీజ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చివరి దశలో ఉంది. అంతేకాకుండా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా కొన్ని కథలు మీరు రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో మీ డైరెక్షన్లో మీ సినిమా ఇప్పుడు అంటే సార్, ఈరోజు సినిమాలో ప్రొడ్యూసర్ ముఖ్యం సార్. సో మంచి ప్రొడ్యూసర్ దొరికితే నేను డైరెక్షన్ చేస్తాను సార్. అదర్వైజ్ నాకు అంత అంటే తక్కువ బడ్జెట్లో కానీ ఒక ఇబ్బందితో డైరెక్షన్ చేసిన అసలు, ఎందుకంటే ఇట్ బికమ్స్ అంటే సెల్ఫ్ గోల్ లాంటి ఉంటుంది. సో ఒక మంచి సెటప్, ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికితే 100% ఐ హ్యావ్ గాట్ దోస్ స్క్రిప్ట్స్ విచ్ కెన్ బికమ్ సూపర్ హిట్స్. మీ దగ్గర ఆల్రెడీ అది నాకు 200% నమ్మకం ఉంది. చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి, బట్ ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్. అండ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారండి మీరు? ఇప్పటి వరకు నేను డైరెక్ట్ చేసిన 3 సినిమాలు రిలీజ్ అయింది. ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవ్వలేదు. దే ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద రెడీ అవుతున్నాయి. సంత్ తుకారం అయితే ఆల్మోస్ట్ రెడీ అయినట్టు. సంత్ తుకారం, yes. ఇంకొక ఫెస్టివల్ ఫిల్మ్ మేళా, అది కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా మేళా అన్టచబిలిటీ మీద ఉంది. మేళా. సో అది కూడా కంప్లీటే. సో ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్కి పంపించాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ మీ ఆర్ట్ ఫిల్మ్ దహనం కూడా చాలా దాదాపు మోర్ దాన్ 25 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏదో తీసుకుంది. అట్లాగే మీరు చేసిన కొన్ని ఫిల్మ్స్ అవార్డ్స్ బేస్డ్గా ఉన్నాయి, కానీ మీరు ఒక కమర్షియల్ హీరోగా సక్సెస్ అవ్వాలంటే అది కుదరదు కదా. మీరు డైరెక్ట్ చేసే సినిమా ఆర్ట్ ఫిల్మ్గా ఉండబోతుందా, కమర్షియల్ సినిమాగా ఉండబోతుందా? ఇప్పుడు ప్రస్తుతం సంత్ తుకారం ఒక ప్యూర్ కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా. ఎవరండి అక్కడ లీడ్ రోల్ యాక్ట్ చేసి? లీడ్ రోల్లో మరాఠీ సూపర్ స్టార్ సుబోధ్ భావే ఉన్నాడు. భావే. సో సినిమా హిందీలో ఉంది, కానీ మరాఠీ సూపర్ స్టార్కి హీఈస్ యాప్ట్ ఫర్ ద రోల్. ఎందుకంటే సంత్ తుకారం నేటివిటీ మహారాష్ట్ర, అతను మరాఠీ కాబట్టి. సో తర్వాత సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్ అంటే రాముడు, రామాయణ రాముడు చేశారు. ఇట్లాంటి చాలా యాక్టర్స్ ఉన్నారు. ముఖేష్ ఖన్నా, చాలా యాక్టర్స్ ఇట్లాంటి టోటల్ మంచి. అంటే భారతంలో భీష్మ టీవీ భారతం. ముఖేష్ ఖన్నా, అరుణ్ గోవిల్, చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. సంజయ్ మిశ్రా ఈరోజు ఓటీటీలో #1 ఆల్మోస్ట్. లాస్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది సంజయ్ మిశ్రా. సో ఇట్లాంటివి మంచి కాస్టింగ్ పెట్టాను ఆ సినిమాకి. సో అది 100% ఒక కమర్షియల్ సినిమా. దాంట్లో 7 సాంగ్స్ కూడా ఉన్నాయి. మేళా వచ్చేసి ఇట్ ఈస్ టోటలీ
టోటలీ ఫెస్టివల్కి, ఫిల్మ్ ఫెస్టివల్. ఓన్లీ మాత్రం ఫెస్టివల్. దాంట్లో కమర్షియల్ 1% కూడా లేదు. ఓకే ఓకే, ఫిల్మ్ ఫెస్టివల్ టార్గెట్ చేసి తీసిన సినిమా. ఓకే ఓకే. అయితే తెలుగులో ఒక కమర్షియల్ సినిమా కోసం చూస్తున్నారు. 100%. ఎవరైనా డైరెక్టర్ వచ్చి కథ చెప్తే చేయొచ్చు, లేదా ఒక ప్రొడ్యూసర్ మీ డైరెక్షన్లోనే మీతో హీరోగా మీరే హీరోగా చేయాలన్నా కూడా చేయొచ్చు. ఓకే. ఇంకొకటి సినిమా కూడా మీ ఆది పర్వంతో పాటు రిలీజ్ ఒకటి రెడీ అవుతుంది, బందీ అనే ఒక సినిమా. అది కూడా షూటింగ్ పూర్తి అయిపోయింది. అది సింగిల్ క్యారెక్టర్, మీరు ఒక్కళ్ళే యాక్ట్ చేశారని విన్నాను నేను. ఏంటి ఒక్కళ్ళ మీద సినిమా 2 hours లేదా 2 hours 15 minutes రన్ చేయడం అనేది ఎంత టఫ్ ఉంటుంది. ప్లస్ ఒక్కడే ఆడిటోరియంలో థియేటర్లో ప్రేక్షకులను ఎలా కూర్చోబెట్టగలరు? అది అంటే అది డిఫికల్ట్ టాస్క్. కానీ నేను సినిమా ఫస్ట్ కాపీ చూశాను. సో ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. ఓకే. ఒక పర్సన్ కూడా కదలరు, అంత ఉంది సినిమాలో. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే బందీ ఈరోజు ఉన్న ప్రధానమైన విషయం క్లైమేట్ చేంజ్, క్లైమేట్ అవేర్నెస్, ఎన్వైరన్మెంటల్ విషయంలో ఉంది సినిమా. మన ఉన్న ఎన్వైరన్మెంట్కి కానీ ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అన్ని ప్రకృతి బేస్డ్ మానవుడు ధ్వంసం చేయటం అనే పాయింట్ అండి మెయిన్ అదే పాయింట్. సో 100% అగైన్ ఫ్రాంక్గా చెప్తున్నాను, ఆ సినిమాలో అంతా కమర్షియల్ పాయింట్స్ లేవు. బట్ డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్, ఒక థ్రిల్లర్ సినిమా. 100% ఓటీటీలో వచ్చినప్పుడు కానీ థియేటర్లో ఉన్నప్పుడు ఇంట్రెస్టెడ్ ప్రతి పర్సన్ చూస్తారు. ప్రతి థియేటర్లో కూడా సక్సెస్ అవుద్ది అనే 100%. మంచి రిలీజ్ చేస్తే, తక్కువ థియేటర్స్లో రిలీజ్ చేస్తే, కొంచెం పుషప్ చేస్తే, 100% తక్కువ షోస్లో రన్ చేస్తే ఒక లాంగ్ రన్ అవుతుంది సినిమాకి, బందీకి. మళ్ళీ బందీ కూడా ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చెప్పొచ్చు. దానికి కూడా లాంగ్వేజ్ బ్యారియర్, సో ఎన్విరాన్మెంటల్ మీద కదా. కానీ మేము తెలుగు హిందీ రెండు ఒకేసారి షూటింగ్ చేసాం. ఒకేసారి షూటింగ్ చేశారు? రెండు లాంగ్వేజెస్లో. సో కాపీ ఇస్ డిఫరెంట్ ఫర్ హిందీ అండ్ కాపీ ఇస్ డిఫరెంట్ ఫర్ తెలుగు. ఓకే. మీరు ఒక్కళ్ళే ఆర్టిస్ట్? ఓకే. ఎట్లా సార్ ఇది? కొన్ని వాయిసెస్ ఉన్నాయి సినిమాలో, టెలిఫోన్లో కానీ టెలిఫోన్లో కానీ కొన్ని వాయిసెస్ ఉన్నాయి టెలిఫోన్లో కానీ. అది చూడాలి, అది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఆడియన్స్కి కావాలంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం, ఒక కొత్త అనుభవం. ఆడియన్స్కి ఏదైనా కొత్తదనం అంటే మనం చూపించాలి, అప్పుడు ఏదో ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఆ బడ్జెట్లో ఆ ప్రొడ్యూసర్కి అది ఆ సబ్జెక్ట్ సెట్ అయింది. స్టోరీ స్క్రీన్ ప్లే నాది. స్టోరీ స్క్రీన్ ప్లే నాది. డైరెక్టర్ ప్రొడ్యూసర్ రఘు తిరుమల గారు. సో ఈజ్ అంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. అంతేగాని ఒక ప్రొడ్యూసర్ ఎక్స్పెరిమెంటల్ మూవీ చేయడం అనేది కూడా గట్స్ ఉండాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు రఘు తిరుమల గారు. అంటే నేను ఇప్పుడు ఒక 10 మంది ఆర్టిస్టులు స్క్రీన్ మీద ఉండి కమెడియన్స్ వాళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తుంటేనే సినిమాలు సోమవారం రోజు కనపట్ల, ఫ్రైడే సాటర్డే సండే తర్వాత ఎంత పెద్ద డ్రాప్ అవుతుంది. మ్యాటర్ ఏంటంటే ఒక కనెక్ట్ ఉండాలి సినిమాలో. కనెక్ట్ ఉంటే 2 క్యారెక్టర్స్ అయినా సరే, 1 క్యారెక్టర్ అయినా సరే సినిమా నడుస్తుంది. యానిమేషన్ ఉన్నప్పుడు కూడా సినిమా నడుస్తుంది. ఆ కనెక్ట్ లేకపోతే సినిమాలో కొత్తదనం ఏంటి, ఆడియన్స్కి ఏదైనా పాయింట్లో కనెక్ట్ అవుతుంది, అది మెయిన్ పాయింట్ ఈరోజు. సో ఒక కనెక్షన్ ఉంది. ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చాయి. అంటే హిందీలో ఎక్స్పెరిమెంటల్ సినిమా. సో 5 years బ్యాక్ 6 years బ్యాక్ రాజ్ కుమార్ రావు చేశాడు. ట్రాప్డ్ అని ఒక సినిమా. సో అది ఇంకో ప్యాటర్న్. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ సినిమా కమర్షియల్గా కూడా ఆ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. అంటే ఆడియన్స్ని పట్టుకోవాలి. అవును సార్, మెయిన్ థింగ్. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఎన్ని సినిమాలు చూడండి, ఒకే ఒక ఇంట్లో 2 క్యారెక్టర్స్తోనే పాటు చేశాడు. ఇప్పుడు బందీ తర్వాత, ఆది పర్వం తర్వాత తెలీదు నాకు అసలు ఫ్యూచర్లో ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది నాకు అస్సలు తెలియదు. నేను ఇప్పుడు వరకు ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ఒప్పుకోలేదు. సో కానీ ఆది పర్వం రిలీజ్ చూడాలి, బందీ రిలీజ్ చూడాలి, మంచిగా చేయాలి. నా తరపున కూడా నేను 100% ఎఫర్ట్ పెడతాను, పబ్లిసిటీ. సో అది తర్వాత చూద్దాం ఫ్యూచర్లో ఏంటి ఎలా. అంతేకాకుండా మీరు ఈ మధ్య పెద్ద స్టార్ సినిమాలో ఒక కీ రోల్స్
చేస్తున్నారని, ఒకటి రెండు చేయబోతున్నారని, ఇంకొక నేను ట్రై చేసి యంగ్ హీరోస్ సినిమాలో విలన్ కూడా చేస్తున్నారని విన్నాను. ఈ హీరోగా మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, బిజీగా కూడా ఉన్నారు, సినిమాలు చాలామంది మీతో చేయాలని వస్తున్నారు. మీరు అలాంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా? ఎందుకంటే సార్ ఈరోజు ముఖ్యంగా మంచి మంచి సినిమాల్లో కనిపించాలి. ఒక రేంజ్ ఉన్న సినిమాల్లో కనిపించకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఎందుకంటే నేను చేసిన మ్యాక్సిమం ఫిల్మ్స్ ఆఫ్ బీట్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ కాదు. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ నెగటివ్ రోల్స్ ఆల్సో. ఎందుకంటే ఐ కెన్ డూ ఆల్ దోస్ కైండ్. నా దగ్గర అంత వెరైటీ ఉంది ఒక పర్ఫార్మర్గా. సో ఐ థింక్ ఐ కెన్ డూ ఆల్ దోస్ కైండ్. మీ అపియరెన్స్ కూడా ఇటు హీరోకి అటు నెగిటివ్కి కూడా సూటబుల్గా ఉంది. తర్వాత అంటే ఈరోజు అందరూ అదే చేస్తున్నారు, చాలామంది అంటే సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ యూనో. సో ఈరోజు అట్లాంటి లేదు. కానీ నాకు అంటే విజయ్ సేతుపతి గారు చేసిన సినిమాలు కానీ, విజయ్ సేతుపతి గారు చేసిన యాక్టింగ్, క్యారెక్టర్స్ సూపర్. ఆ గ్రాఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రాఫ్ అంటే అద్భుతంగా ఉంది. తర్వాత అంటే అట్లాంటి గ్రాఫ్ రావాలి. ఆల్రెడీ మీ గ్రాఫ్ స్టార్ట్ అయినట్టుంది, మీరు ఒకటి రెండు సినిమాలు కమిట్ అయినట్టున్నారు ఇప్పుడే మీరు. సో ఆ విజయ్ సేతుపతి చేసిన టైప్ ఆఫ్ యాక్టింగ్ కానీ, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో పాటు వెళ్తే ఇంకా బెటర్ అవుతుంది. ప్లస్ హిందీలో కూడా మంచి, హిందీలో ఈరోజు సార్ యాక్చువల్గా లాంగ్వేజ్ బరియర్ పోయింది, గుర్తింపు ఉంది ఆల్రెడీ. అక్కడ కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. అది ఒక సస్పెన్స్ సినిమా, మీరు ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. క్షణం అండి, అది థ్రిల్లర్ మూవీ ఏదో ఒకటి 2016లో ఫ్రెండ్ రిక్వెస్ట్ హిందీలో చేసిన సినిమా సార్. అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏం లేదు, క్షణమా లేకపోతే అలాంటిది ఏదో ఒక సినిమా ఉంది. మీ ఫ్రెండ్ మీరు కలిసి ప్రొడ్యూస్ చేశారు. బందూక్ ఏ జానర్ అంటే అప్పుడు? బందూక్ థ్రిల్లర్ కాదు, బందూక్ ఒక నక్సలైట్ బ్యాక్డ్రాప్ అనుకోవచ్చు అండి. సోషల్ బ్యాక్డ్రాప్. హిందీ, అది ఓన్లీ హిందీ అండి. సోషల్ డ్రామా. ఓకే. అది ఓన్లీ మాత్రం హిందీలో చేశాను. ఓకే. ఇక మీ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి వస్తే, మీరు గతంలో తెలంగాణలో ఒక 2 villages అడాప్ట్ చేసుకుని కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేశారు. ఏంటి సార్ అది, ఆ యాక్టివిటీస్? ఏ విలేజ్ సార్ అది? చెరుపల్లి, కొత్తపల్లి. ఎక్కడ సార్ అది? ఈ 2 గ్రామాలు. ఇది పాత ఖమ్మం డిస్ట్రిక్ట్, ఇప్పుడు వచ్చేది కొత్తగూడెం డిస్ట్రిక్ట్. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఓకే. సో అక్కడ ఒక 7 years అవుతుంది నాకు. సో ఫస్ట్ ఓన్లీ మాత్రం స్కూల్స్కి కానీ పంచాయతీలకి హెల్ప్ చేసిన, అట్లా స్టార్ట్ చేశాను. ఓకే. సో స్కూల్ ఎక్విప్మెంట్స్ కానీ, అక్కడ ల్యాప్టాప్లు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నారు. మీ ప్లేసు వారణాసి, లక్నో. మీరు అక్కడ మీ ఓన్ ప్లేస్లో కాకుండా తెలంగాణలో ఒక విలేజ్, అక్కడ కూడా చేస్తున్నాను. 2 villages సెలెక్ట్ చేసుకోవడం ప్రత్యేకమైన అక్కడ కూడా చేస్తున్నాను. అక్కడ కూడా చేస్తున్నాను కానీ అంత పబ్లిసిటీ నేను చేయలేదు. కానీ ఇక్కడ నేను ఎక్కువ తెలుసు కాబట్టి ఇక్కడ పబ్లిసిటీ అయింది. ఓకే. తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా పబ్లిసిటీ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ అంబులెన్సెస్ పెట్టడం, అక్కడ 2 అంబులెన్సెస్ పెట్టడం, అక్కడ డిజిటల్ సెంటర్స్. ఓకే. అక్కడ ఒక ఇప్పుడు ప్రస్తుతంలో ఒక RO వాటర్ ప్లాంట్, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఓకే. అది కాకుండా అక్కడ ఉన్న ట్రైబల్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం. ఓకే. మంచి స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. స్పోర్ట్స్ యాక్టివిటీస్, ట్రీ ప్లాంటేషన్, ఇది అన్నీ చేస్తున్నాను. ప్రతి ఇయర్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ అట్లీస్ట్ 2 things. ఏంటండి అది? అంటే ఫర్ దట్ విలేజ్, ఫర్ బోత్ ద విలేజెస్, జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ 2 big things. లైక్ ఈ ఇయర్లో నాకు RO వాటర్ ప్లాంట్ పెట్టాలంటే అది టార్గెట్ ఉంది. ఇక్కడ కొత్తపల్లి. ఓకే. సో ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నాను. ఓకే. యు ఆర్ ఫ్రమ్ యూపీ, వారణాసి. మీ వారణాసి ఎంపీ గారు ఎలా పనిచేస్తున్నారు? ఆయన పనితీరుకి మీరు ఎన్ని మార్కులు వేస్తున్నారు? ఎంపీగా 10 out of 10. ఎంపీగా 10 out of 10. ఎందుకంటే వారణాసి ఎంతకు ముందు కూడా ఒక స్పిరిచువల్ సెంటర్, ఒక వరల్డ్ సెంటర్. నేను అంటే ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్. బట్ లాస్ట్ 6-7 yearsలో ఒక డెవలప్మెంట్ కానీ,
అక్కడ స్పిరిచువల్ హెరిటేజ్ కానీ అక్కడ ఉన్న ఆ రీచ్ కానీ పబ్లిసిటీ కానీ ఒక వేరే లెవెల్లో ఉంది. ఓకే. సో దట్ ఈస్ అమేజింగ్. లోకల్ రెవెన్యూకి కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్కి కూడా మంచి బాగా ప్లస్ అయింది. సో ఇట్స్ గ్రేట్. మీ వారణాసి ఎంపీ గారే ఈ దేశానికి ప్రధాని మోడీ గారు. ప్రధానిగా ఆయన వర్క్కి మీరు డూయింగ్ గ్రేట్ అండ్ ఈవెన్ ద ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ గ్రేట్. సో ప్రీవియస్ కూడా ఆయనే ప్రైమ్ మినిస్టర్. అంటే కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఆల్సో గ్రేట్ అండ్ మోదీ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్ జాబ్. నేను రాజకీయం సైడ్ మీరు ఎందుకు నాకు లాగేస్తున్నారు దాదా? ఎందుకు లాగేస్తున్నానంటే అది కూడా చెప్తాను. మీకు ఇండియన్ పాలిటిక్స్ మీద చాలా గ్రిప్ ఉంది, చాలా ఎథెంటిక్ అవేర్నెస్ ఉంది మీకు. మీరు ఒక సందర్భంలో మనం ప్రైవేట్గా మాట్లాడుకునేటప్పుడు ఒక చెప్పాను, అది నిజమైంది. ఒకటి చెప్పారు మీరు, ఒక వ్యక్తి అరెస్ట్ కాబోతున్నాడు, ఒక 10 daysలో అరెస్ట్ చేస్తారు అని చెప్పారు మీరు. మీరు చెప్పిన 10 days లోపు 9 daysకో 8 daysకో అతన్ని అరెస్ట్ అది కాకుండా ఈ తెలంగాణ ఎలక్షన్స్ ముందు కూడా ఇక్కడ ఉన్న ఫ్రెండ్కి నేను చెప్పాను రిజల్ట్ ఏమవుతుంది. అవును. మీ సోర్స్ ఏంటి సార్ అసలు? మీ సోర్స్ అంటే సార్ ఫిలిం పర్సనాలిటీగా పాలిటిక్స్లో మీకున్న అవగాహన నేషనల్ వైడ్గా నేను రైటర్స్కి క్రియేటివ్ పర్సన్స్కి సెన్సిటివిటీ ఎక్కువ. సెన్సిటివ్ కరెక్ట్ సార్. అవేర్నెస్కి సెన్సిటివిటీ సార్. అంటే ఒక వైబ్రేషన్ సార్, ఒక అట్మాస్ఫియర్లో ఒక వాతావరణంలో ఒక వైబ్రేషన్ నడుస్తుంది అప్పుడు. అది చూస్తాను. ఓకే. నెక్స్ట్ నేను కూడా రైటర్. సో ఏం జరుగుతుంది అది ఒక రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, రెగ్యులర్గా మీరు న్యూస్ ఏదైనా న్యూస్ ఒక రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నారు, సో ఆ స్టోరీ కోసం ఏమేం చేయాలి, సో ఒక రైటర్ వైపు చూస్తే అది అర్థమవుతుంది ఎవరికి నెక్స్ట్ ఏం నడుస్తుంది. కానీ ఎవరికి రేపు ఏమవుతుంది ఎవరికి తెలియదు అసలు. ఒక అసెస్మెంట్ ఒక రఫ్ వస్తుంది. ఈ అసెస్మెంట్తో, ఈ వైబ్రేషన్తో, ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇండియా వైజ్గా ఎవ్రీడే. కమింగ్ ఎలక్షన్స్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది అనుకుంటున్నారు సార్? ఇది సార్ మీరు ఒక ఆస్ట్రాలజర్కి కానీ ఒక జ్యోతిష విజ్ఞానం తెలిసిన వ్యక్తికి ఆస్ట్రాలజర్ని అడగటం అనేది ఒక పాయింట్ సార్. ఎందుకంటే నేను పర్టికులర్గా మీరు బిఫోర్ 8 days ఒక బిగ్ థింగ్ మీరు అంచనా వేయగలిగారు కదా, ఒక వైబ్రేషన్తో అంచనా వేయగలిగారు, చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా మీరు అంచనా వేయగలిగారు. కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక అట్మాస్ఫియర్ని, పొలిటికల్ సినారియోని అనలైజ్ చేస్తూ మీ నేను చెప్పాను. ఎందుకంటే అది నా ఫీల్డ్ కాదు, కానీ నేను ఒకటే చెప్తున్నాను. ప్రతి ఎలక్షన్లో నేను ఒక ఎంథ్యూజియాజం కానీ ఒక జోష్ కానీ అది చూశాను. ఈసారి ఎలక్షన్స్ చాలా డల్గా నడుస్తుంది. ఓకే. అసలు ఎలక్షన్స్ కూడా ఉంది, అది కూడా ఒక బయట చూస్తే అంత అనిపించలేదు, ఆ మూడ్ కనపడలేదు. సో అది కానీ టీవీ పెడితే ఆ మూడ్ అంతా అదే. టీవీలో సార్, టీవీ ఇప్పుడు ఇండియాలో అంటే లాస్ట్ 10 years నుంచి ప్రతిరోజే ఎలక్షన్స్, ప్రతిరోజు ఏదైనా ఒక స్టేట్లో ఎలక్షన్, ఒక స్టేట్లో ఇది. సో అది కూడా ఒక, కానీ పబ్లిక్లో ఆ మూడ్ లేదంటారా? పబ్లిక్లో అసలు పబ్లిక్ ఇస్ సైలెంట్ అండి. అది 4th June తెలుస్తుంది. పబ్లిక్ ఇస్ సైలెంట్. అయితే యూపీలో ఒక వారణాసి పర్సన్గా మీకు దగ్గర రిలేషన్స్లో, దగ్గర ఫ్రెండ్స్లో సమాజ్వాదీ పార్టీలో మీకు సన్నిహితులు ఉన్నారు. యూపీలో బీజేపీలో ఉన్నారు, ఎక్కువ కాంగ్రెస్లో కూడా ఉన్నారు. మీకు పాలిటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీరు గట్టిగా ట్రై చేస్తే యూపీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కానీ మీరు పోటీ చేయగలిగి ఉండే వాళ్ళు ఓన్లీ మాత్రం యూపీ కాదు. ఇది ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. తెలంగాణ కూడా, తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు కూడా, యూనిఫైడ్ ఏపీ ఉన్నప్పుడు కూడా, సమైక్య ఎస్, నాకు 2 నేషనల్ పార్టీస్ నుంచి ఓపెన్ ఆఫర్స్. అదే నేను చూచాయిగా విన్నాను, ఇది కరెక్ట్గా తెలియదు. ఓపెన్ ఆఫర్స్ 2 నేషనల్ పార్టీస్ నుంచి టికెట్ ఆఫర్ చేశారు. ఓపెన్ ఆఫర్స్, టికెట్ కాదు కానీ ఒక పోస్ట్ కానీ ఏదో, మీరు పార్టీలోకి రమ్మని. మీరు అప్పుడే వెళ్ళుంటే ఇప్పుడు పొలిటికల్గా మీరు బాగా, అది నా ఫీల్డ్ లేదు సార్. స్టార్డమ్లో ఉండేవాళ్ళేమో అందులో. అది నా ఫీల్డ్ లేదు సార్.
కానీ ఇట్ ఈస్ నాట్ మై ఫీల్డ్. ఎందుకంటే నా ఫీల్డ్ వేరు ఫీల్డ్. పాలిటిక్స్ సార్, ఇఫ్ సమ్మన్ ఇస్ దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ, పాలిటిక్స్కి ఎందుకు వెళ్ళాలి? పాలిటిక్స్కి వెళ్ళాలి మెయిన్లీ జనాలు సేవల కోసం. ఓకే, సో ఇఫ్ వన్ ఈస్ కేపబుల్, మనం సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నప్పుడు కూడా మంచి మెసేజెస్ ఇవ్వచ్చు, జనాలు సేవలు చేసుకోవచ్చు. సో దానికోసం పాలిటిక్స్కి ఎందుకు? పాలిటిక్స్కి వెళ్ళాలంటే అంటే ఒక అది నాకు కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే ఈగోయిజం అది అనిపిస్తుంది. అంటే కొంచెం ఒక పార్టీలో ఉంటేనే, ఒక పవర్లో ఉంటే కొంచెం బెటర్ సర్వీసెస్ ఇవ్వచ్చు కదా అనేది ఒక పాయింట్. అది నాకు ఎప్పుడైనా అనిపించలేదు. మీకు అనిపించలా అస్సలు. ఎందుకంటే వరల్డ్లో ఎంత ఎంత మంచి మంచి సోషల్ రిఫార్మర్స్ కూడా ఉన్నాడు. వాళ్ళు పాలిటిక్స్కి కానీ ఇది దానికి ఎవరు టచ్ చేయలేదు. నాకు మంచి ఫ్రెండ్, నాకు మెంటర్ లాంటి నోబెల్ ప్రైజ్ విన్నర్ కైలాష్ సత్యార్థి, ఆయన ఎప్పుడైనా పాలిటిక్స్కి వెళ్ళలేదు. చిల్డ్రన్ కోసం, పిల్లల కోసం ఆయన ఒక 10 years నుంచి 15 years 20 30 40 years నుంచి వర్క్ చేస్తున్నారు. కైలాష్ సత్యార్థి. కైలాష్ సత్యార్థి. సో ఈజ్ లైక్ అ మెంటర్ టు మీ. ఆయన సోషల్ వర్క్లో చాలా గైడ్ చేస్తారు. ఆయనతో మీకు డైరెక్ట్ ఇంటరాక్షన్? మెంటర్ ఆల్మోస్ట్. ఆయన కోసం నేను కూడా చాలా ప్లేసెస్లో ప్రమోట్ చేశాను, ప్రమోషన్స్ కూడా చేశాను. ఆయన చేసిన ప్రతి యాక్టివిటీలో నేను ఉన్నాను. ఓకే, సో అది. అయితే ఇప్పుడు పాలిటిక్స్లోకి లేకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో మీకున్న పొలిటికల్ ఎంథూజియాజం నాకు అర్థమైంది కాబట్టి 29 సార్, ఇండియాలో ప్రతి పర్సన్కి పాలిటిక్స్లో నాలెడ్జ్ ఉంది. ఇండియాలో ప్రతి పర్సన్, ప్రతి పాన్ షాప్లో కానీ ప్రతి చాయ్ షాప్లో కూడా అదే మ్యాటర్. పాలిటిక్స్, సినిమా, క్రికెట్. సో మీరు కానీ నాకు సార్, ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూశాను సార్. బికాస్ మై ఫాదర్ వాజ్ అ గవర్నమెంట్ జాబ్స్. నేను పాలిటీషియన్స్కి చాలా క్లోజ్గా చూశాను. అదే అందుకే నేను అడుగుతున్నాను. చాలా, అది నాకు అసలు కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు రివల్షన్ ఉంది. నాకు అట్రాక్షన్ ఏం లేదు. కానీ మీరు చాలా అవేర్గా ఉంటారు. చాలా పర్సన్స్ ఉన్నాడు కదా సార్, అనలిస్ట్స్ కానీ, అబ్జర్వర్స్ కానీ, ఇది కానీ చాలా పర్సన్ ఉన్నాడు. సో అది ఈ ఇయర్ 24లో మీ ఆదిపర్వం రిలీజ్ అవుతుంది, బందీ రిలీజ్ అవుతుంది. దాదాపు 1 month గ్యాప్లో 2 రిలీజ్ అవుతాయి. మీరు డైరెక్షన్ చేసినటువంటి సంత్ తుకారాం రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది? ఈ మధ్య ఉన్న ఉగాది తర్వాత, ఉగాది సమయంలో రాశి ఫలాలు ఏమన్నా చూసుకున్నారా? నాకు ఈ జాతకంలో కానీ రాశి ఫలంలో అసలు 1% నమ్మకం కూడా లేదు అస్సలు. సో నేను చూడను, కానీ బట్ ఐ డూ బిలీవ్ ఇన్ టైం అండి. ఐ డూ బిలీవ్ ఇన్ టైం. టైంకి ఒక పవర్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. దాని పేరే ఏదో గ్రహాలను ఇంకోటి ఏదో చెప్తాం, రాశి ఫలాలు అంటాం, లేదా జాతకం అంటాం. దాన్ని నేను ఎందుకు చెప్తున్నాను సార్, నా డాడీకి ఈ అన్నిట్లు దాంట్లో చాలా నమ్మకం. మీ ఫాదర్కి బాగా నమ్మకం అంటే మామూలుగా లేదు. ఆయన ఐఏఎస్ సర్వీస్ అండి. సో అంటే ఇండియాలో ఉన్న ప్రతి ఆస్ట్రాలజర్ దగ్గర, ఇండియాలో ఉన్న ప్రతి అంటే ఒక పెద్ద టాప్ మోస్ట్ ఎవరైనా అంటే తాంత్రిక వాళ్ళు అందరి దగ్గర ఆయన కన్సల్ట్ చేసిన వాళ్ళు, టాప్ 10 అనుకోవచ్చు. కన్సల్ట్ చేసిన ప్రతి పర్సన్కి కన్సల్ట్ చేసిన వాళ్ళు. మీ ఫాదర్ ఆయన కెరియర్ గురించి, నా కెరియర్ గురించి, ఆయన హెల్త్ గురించి, నా కోసం, నా హెల్త్. ఒకటే నేను చూశాను, వాళ్ళు చెప్పిన అస్సలు రివర్స్ అవుతుంది. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు నేను చూశాను. సో తర్వాత చెప్పిన పాజిటివ్ పాయింట్స్ అవ్వచ్చు వద్దు అంటే, బట్ నెగటివ్ పాయింట్స్ 50% టైమ్స్లో 100% అవుతుంది. సో అది ఇంకో ఒక, సో నాకు అంత నమ్మకం లేదు సార్ దాంట్లో. పోనీ మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, మీ జరుగుతున్నది, మీ కెరీర్లో విషయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఇయర్? నేను కొంచెం అంటే ఆల్రెడీ సార్ ఐఎమ్ ఇన్ క్వైట్ కంఫర్టబుల్ పొజిషన్. కానీ ఒక సినిమా ఇండస్ట్రీ ఈజ్ బేసికలీ కమర్షియల్ ఇండస్ట్రీ, ఒక కమర్షియల్ ఆర్ట్. సో ఒక కమర్షియల్ ఆర్ట్ చేయడానికి ఈరోజు కామర్స్ కావాలి, ఫైనాన్స్ కావాలి. సో ఒక డైరెక్టర్గా కానీ, ఒక యాక్టర్గా ఐ వాంట్ టు వర్క్ ఇన్ మోర్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్, సో దట్ ఐ కెన్ క్రియేట్ వాట్ ఐ వాంట్ టు.
ఎందుకంటే ఆ ఫైనాన్స్ కానీ ఆ కామర్స్ లేకపోతే వీ కెనాట్ క్రియేట్ ఇన్ సినిమా. ఓకే ఓకే. మేము వీ కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్, బందీ లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. అదే. బట్ ఒక పెద్ద రేంజ్కి వెళ్ళాలంటే, ఒక ఆల్ ఇండియా రేంజ్ కానీ ఒక వరల్డ్ రేంజ్కి ఒక కమర్షియల్ ఒక కలెక్షన్స్, మంచి కలెక్షన్స్ ఉండాలంటే వీ నీడ్ గుడ్ బ్యాకప్. ఈ సంవత్సరం వెళ్తారు, స్టార్స్ సినిమాల్లో కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి అవుతున్నారు సో కొన్ని. దట్ ఈస్ వాట్ ఐ వాంట్, దట్ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది దిస్ ఇయర్ 2024. ఫ్రమ్ 2025 ఐ హోప్ దట్ ఇట్ విల్ కీప్ ఆన్. ఇది స్టెప్పింగ్ స్టోన్, అది టేక్ ఆఫ్. ఎస్, టేక్ ఆఫ్ ఒక తెలియదు కానీ డెఫినెట్లీ అదే ఆది పర్వం అనేది. టుడే వీఆర్ లివింగ్ ఇన్ బెస్ట్ టైమ్స్ అండి. ఈ రోజు అంటే ఒక కొత్త స్టార్ సినిమా కూడా 100 crores కలెక్ట్ చేస్తుంది, లైక్ టిల్లు స్క్వేర్. అండ్ ఈవెన్ ఇన్ హిందీ నాన్ స్టార్ ఫిల్మ్స్ కూడా 300 crores 400 crores కలెక్ట్ చేస్తుంది, నాన్ స్టార్ ఫిల్మ్స్. సో వీఆర్ లివింగ్ ఇన్ బెస్ట్ టైమ్స్ అండి. ఆడియన్స్ ఇస్ లుకింగ్ ఫర్ కంటెంట్, గుడ్ ఎంటర్టైన్మెంట్, గుడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ కాన్సెప్ట్, గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో ఈవెన్ సూపర్ స్టార్ ఫిల్మ్స్ కెన్ ఫెయిల్ అండ్ ఎనీ వన్స్ ఫిల్మ్ కెన్ బికమ్ హిట్. సో నేను చాలా హోప్ఫుల్గా ఉన్నాను. అలాంటి అట్మాస్ఫియర్. ఎస్ నేను చాలా హోప్ఫుల్గా ఉన్నాను. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సినిమా విషయాలు, పొలిటికల్ విషయాలు కూడా చెప్పారు. మీ వారణాసి ఎంపీ గారి గురించి కూడా చెప్పారు. ఇదండి ఆదిత్యవం గారితో రేర్ టాక్ షో విత్ ఆర్డిఎస్ కార్యక్రమం. మరోసారి మరొక రేర్ గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.